హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమ్ లీగల్ స్టడీస్. సో ఈరోజు క్లాస్లో మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అందులో ఫస్ట్ది అకార్డింగ్ టు వ్యాలిడిటీ, వ్యాలిడ్ కాంట్రాక్ట్, వాయిడ్ అగ్రిమెంట్, వాయిడ్ కాంట్రాక్ట్, వాయిడబుల్ కాంట్రాక్ట్, ఇల్లీగల్ అండ్ అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్. అకార్డింగ్ టు ఫార్మేషన్, ఎక్స్ప్రెస్, ఇంప్లాయిడ్, quasi, e-commerce contracts. And according to performance, executed, executory, partly executed and partly executory, unilateral and bilateral. సో ఒక్కొక్క దానికి సంబంధించి మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ది అకార్డింగ్ టు వ్యాలిడిటీ. సో వ్యాలిడిటీ బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తే అందులో ఫస్ట్ది వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు వ్యాలిడిటీ అబ్జర్వ్ చేస్తే అందులో ఫస్ట్ది ఏంటి, వ్యాలిడ్ కాంట్రాక్ట్. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వెన్ ఏ కాంట్రాక్ట్ విచ్ ఫుల్ఫిల్స్ ఆల్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ సెక్షన్ 10 ప్రకారము అన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏ కాంట్రాక్ట్ అయితే సాటిస్ఫై చేస్తుందో దాన్ని ఏమంటామో వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని అనడం జరుగుతుంది. ఆఫర్, యాక్సెప్టెన్స్, కన్సెన్సస్, యాడిడమ్ and lawful consideration, legality of object, free consent, capacity to contract, certainty of terms, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా కవర్ అయితే ఆ కాంట్రాక్ట్ని ఏమంటామో వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటాం. అండ్ నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే వాయిడ్. ఈ వాయిడ్లో మనకు వాయిడ్ అగ్రిమెంట్ అని, వాయిడ్ కాంట్రాక్ట్ అని 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కనిపిస్తుంది. సో వాయిడ్ అంటే ఏంటి, నాట్ వ్యాలిడ్ అంటాం జనరల్గా. సో నాట్ వ్యాలిడ్ ఇన్ ద సెన్స్ దెర్ ఈస్ నో వాల్యూ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. సో లా దృష్టిలో దీనికి ఎలాంటి వాల్యూ అనేది ఉండదు. సో దీన్ని 2 టైప్స్గా డివైడ్ చేసుకుంటాం. ఒకటి వాయిడ్ అగ్రిమెంట్ అని, రెండోది వాయిడ్ కాంట్రాక్ట్ అని. సో వాయిడ్ అగ్రిమెంట్ని అబ్జర్వ్ చేస్తే అన్ అగ్రిమెంట్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. సో ఏ అగ్రిమెంట్ని అయితే కోర్టులో ఛాలెంజ్ చేయలేము, అన్ అగ్రిమెంట్ విచ్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఇస్ నోన్ యాజ్ వాయిడ్ అగ్రిమెంట్. సో ఏ అగ్రిమెంట్ అయితే కోర్టులో ఛాలెంజ్ చేయలేమో ఆ అగ్రిమెంట్ని మనం ఏమంటామో వాయిడ్ అగ్రిమెంట్ అని అంటాము. ఎగ్జాంపుల్కి మీరు మైనర్స్ అగ్రిమెంట్ తీసుకోవచ్చు. సో అగ్రిమెంట్ విత్ ఏ మైనర్ ఇస్ వాయిడ్ అబ్ ఇనిషియో. సో మైనర్తో అగ్రిమెంట్ ఎలా ఉంటుంది, వాయిడ్ అబ్ ఇనిషియో, అంటే ఎంటర్ అయినప్పటి నుంచి ఆ అగ్రిమెంట్కి ఎలాంటి వాల్యూ ఉండదు. నెక్స్ట్ వాయిడ్ కాంట్రాక్ట్ని అబ్జర్వ్ చేస్తే, సో వాయిడ్ కాంట్రాక్ట్ అనేది ఏంటి, సో ఇనిషియల్గా వాయిడ్ కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్గానే ఉంటుంది. తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ వాయిడ్ కాంట్రాక్ట్ ఏమైపోతుంది, వ్యాలిడ్ కాంట్రాక్ట్ కాస్త వాయిడ్ అయిపోతుంది. సో డ్యూ టు సమ్ సిచ్యువేషన్స్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ బికమ్స్ వాయిడ్. సో ఏ కాంట్రాక్ట్ విచ్ సీజెస్ టు బి ఎన్ఫోర్సబుల్, which stops to be enforceable. That means initially this contract is a valid contract. Due to some circumstances, due to happening of certain contingencies, it becomes a void. It becomes ceases to be enforceable by law. So మీరు లాలో దాన్ని కోర్టులో దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి వీలుండదు. అండ్ ఎలాంటివి వాయిడ్ కాంట్రాక్ట్ అనే దానికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి పర్సన్ బీకి సర్టెన్ గూడ్స్, ఎక్స్ అనేటువంటి గూడ్స్ని సప్లై చేస్తానని ప్రామిస్ చేశాడు. బి కూడా ఏకి ప్రామిస్ చేశాడు, సో నువ్వు సప్లై చేసే టైంకి నేను అమౌంట్ పే చేస్తాను అని చెప్పాడు. వీళ్ళిద్దరు కాంట్రాక్ట్ ఎంటర్ అయిన తర్వాత గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఒక ఆర్డర్ పాస్ చేసింది, ఈ గూడ్స్ని అమ్మడం కానీ కొనడం కానీ ఎవరు చేయకూడదు అంటే బ్యాన్ చేశారు. సో ఇనిషియల్గా వీళ్ళిద్దరి మధ్యన కాంట్రాక్ట్ ఎలా ఉండింది, వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఎప్పుడైతే గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసిందో ఆటోమేటిక్గా ఈ కాంట్రాక్ట్ ఏమైపోయింది, విచ్ సీజెస్ టు బి ఎన్ఫోర్సబుల్, అంటే ఇట్ బికమ్స్ వాయిడ్ కాంట్రాక్ట్. ఏమైపోయింది, వాయిడ్ కాంట్రాక్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వాయిడబుల్ కాంట్రాక్ట్. సో వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, an agreement enforceable at the option of one or more but not at the option of other or others.
వాయిడబుల్ కాంట్రాక్ట్ అనేది ఏ సిచ్యువేషన్లో అరైజ్ అవుతుంది? కోయర్షన్, undue influence, fraud and misrepresentation. ఈ 4 ఎలిమెంట్స్లో ఏ ఎలిమెంట్ అయినా ఉంటే కనుక ఆ కాంట్రాక్ట్ని ఏ కాంట్రాక్ట్ అంటామో? వాయిడబుల్ కాంట్రాక్ట్ అని అంటాం. అంటే కోయర్షన్, ఒక పర్సన్ ఇంకొక పర్సన్ని బెదిరించి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేలాగా చేస్తాడు. అన్యూ ఇన్ఫ్లుయెన్స్లో ఒక పర్సన్ తను ఉన్నటువంటి పొజిషన్ యూజ్ చేసుకొని ఇంకొక పర్సన్ దగ్గర నుంచి ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ తీసుకుంటాడు. ఫ్రాడ్, ఒక పర్సన్ ఇంకొక పర్సన్ని చీట్ చేసి ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యేలాగా చేస్తాడు. మిస్రెప్రజెంటేషన్, ఇక్కడ కూడా అబద్ధమే చెప్తాడు, బట్ తను నిజం అనుకొని అబద్ధం చెప్తాడు. ఈ 4 దేని కిందైనా కాంట్రాక్ట్ ఎంటర్ అయితే ఈ కాంట్రాక్ట్ వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యి కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ బిని బెదిరించి నీ బైక్ని నాకు అమ్మకపోతే చంపేస్తాను అని బెదిరించాడు. నీ బైక్ని 10,000కి అమ్మకపోతే నేను నిన్ను చంపేస్తాను అని బెదిరించాడు. సో బి ఏం చేశాడు? బైక్ని ఏకి అమ్మేశాడు. ఇప్పుడు ఏ బెదిరించాడు, బి ఎవరు ఈ కాంట్రాక్ట్లో? అగ్రీవ్డ్, అంటే నష్టపోయిన వ్యక్తి. ఈ కాంట్రాక్ట్ వల్ల ఎవరైతే నష్టపోయారో ఆ పర్సన్ ఏం చేయొచ్చు? కోర్టుని అప్రోచ్ అయ్యి కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో అలాంటి కాంట్రాక్ట్ని ఏమంటామో? వాయిడబుల్ కాంట్రాక్ట్ అని అంటాం. ఇల్లీగల్ అగ్రిమెంట్. సో ఇల్లీగల్ అగ్రిమెంట్ విచ్ ఈస్ నాట్ లీగల్, దట్ మీన్స్ విచ్ ఈస్ పనిషబుల్ బై లా. సో ఈ అగ్రిమెంట్ని మీరు ఎంటర్ అయ్యారు అంటే పనిష్మెంట్ ఉంటుంది. లైక్ కిల్లింగ్ ఆఫ్ ఏ పర్సన్, ఒక పర్సన్ని చంపడం కోసం, ఒక ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేయడం కోసం ఏదైనా కాంట్రాక్ట్ ఎంటర్ అయితే అలాంటి అగ్రిమెంట్స్ ఏమవుతాయి? ఇల్లీగల్. అన్ని ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ఏమవుతాయి? ఖచ్చితంగా వాయిడ్ అగ్రిమెంట్సే అవుతాయి. బట్ అన్ని వాయిడ్ అగ్రిమెంట్స్ ఇల్లీగల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మైనర్స్ అగ్రిమెంట్ అనేది వాయిడ్ అగ్రిమెంటే, బట్ యూ మే నాట్ గెట్ ద పనిష్మెంట్ వెన్ యు ఆర్ ఎంటరింగ్ అండ్ అగ్రిమెంట్ విత్ ఏ మైనర్. మైనర్తో అగ్రిమెంట్ ఎంటర్ అయినంత మాత్రాన మీకు పనిష్మెంట్ అనేది ఉండదు. బట్ ఇల్లీగల్ అగ్రిమెంట్, ఒక పర్సన్ ఇంకొక పర్సన్ని చంపడం కోసం ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యాడు. సో అగ్రిమెంట్ ఏంటి? ఇల్లీగల్, విచ్ ఈస్ వాయిడ్. సో అన్ని ఇల్లీగల్ అగ్రిమెంట్స్ వాయిడ్, బట్ అన్ని వాయిడ్ అగ్రిమెంట్స్ ఇల్లీగల్ కావు. అండ్ అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్. సో అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? డ్యూ టు సమ్ టెక్నికల్ డిఫెక్ట్ కొన్ని కాంట్రాక్ట్స్ని మనం ఎన్ఫోర్స్ చేయలేం. రీజన్ ఏంటి? కొన్ని ఖచ్చితంగా రిటర్న్ ఫామ్లో ఉండాలి, కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అలాంటి కాంట్రాక్ట్స్ని మనం ఏమంటామో? అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ అంటాం. లైక్ ఇంకా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ప్రామిసరీ నోట్ సంబంధించి ప్రామిసరీ నోట్కి లైఫ్ ఎంత అంటే 3 years. 3 years తర్వాత యూ కెనాట్ రికవర్ ఎనీ డెట్ అవుట్ ఆఫ్ దట్ ప్రామిసరీ నోట్. సో ప్రామిసరీ నోట్ నుంచి మీరు అమౌంట్ని రికవర్ చేసుకునేదానికి వీలు పడదు. రీజన్ ఏంటి? టెక్నికల్ డిఫెక్ట్ ఉంది, సో మీరు రికవర్ చేసుకోవడానికి వీలవదు అనమాట. ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు వ్యాలిడిటీ. నెక్స్ట్, క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు ఫార్మేషన్ని అబ్జర్వ్ చేస్తే, అంటే ఏ విధంగా ఫామ్ అవుతుంది దాని ప్రకారం కూడా క్లాసిఫికేషన్ ఉంటుంది. దాని ప్రకారం అబ్జర్వ్ చేస్తే అందులో ఫస్ట్ది ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. సో ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ ఏంటి? ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ క్రియేట్ అవ్వడానికి మనకు కావాల్సినటువంటి ఫస్ట్ ఎలిమెంట్ ఆఫరు, దెన్ యాక్సెప్టెన్స్. ఈ రెండు కూడా ఎలా ఉండాలి? బోత్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ మస్ట్ బి మేడ్ బై వే ఆఫ్ వర్డ్స్ స్పోకన్ ఆర్ రిటర్న్. బై వే ఆఫ్ వర్డ్స్ స్పోకన్ ఆర్ రిటర్న్. ఏ విధంగా ఉండాలి? ఏ బీకి ఒక ఆఫర్ ఇచ్చాడు, ఓరల్గా అడిగాడు, విల్ యూ పర్చేస్ మై హౌస్ ఫర్ ₹25 lakhs? బీ సెడ్ ఎస్. సో ఇది ఎలా ఉంది? బై వే ఆఫ్ వర్డ్స్ స్పోకన్. అదే ఏ బీకి ఒక లెటర్ రాశాడు, విల్ యూ పర్చేస్ మై హౌస్ ఫర్ ₹25 lakhs? ఎలా ఉంది? రిటర్న్. సో బి కూడా రిటర్న్గానే
యాక్సెప్టెన్స్ చెప్పాడు, లేదా అతను ఓరల్గా అడిగితే ఇతను ఓరల్గానే సమాధానం చెప్పాడు. కాంట్రాక్ట్ ఎలా క్రియేట్ అయింది? ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. సో వెన్ ఏ కాంట్రాక్ట్ ఈజ్ సెట్ టు బి ఎక్స్ప్రెస్, ఇట్ మస్ట్ బి మేడ్ బై వే ఆఫ్ వర్డ్ స్పోకెన్ ఆర్ రిటర్న్. సో ఎలా ఉండాలి? స్పోకెన్ ఆర్ రిటర్న్గా ఉంటే ఆ కాంట్రాక్ట్ని ఏమంటామో ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అంటాం. నెక్స్ట్ వన్, implied contract. So implied contract, that is exactly opposite to express. By way of action or conduct. By way of action or conduct of the parties, when a contract is said to be created, then it is known as implied contract. Like ఆర్టీసీ వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి బస్సెస్ రన్ చేస్తున్నారు. ఇదేంటి? ఇట్స్ అన్ ఇంప్లాయిడ్ ఆఫర్ ఫ్రమ్ ది ఆర్టీసీ. సో వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ బస్ అండ్ యూ హ్యావ్ పర్చేస్డ్ ఎ టికెట్, దట్ మీన్స్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ఆఫర్ గివెన్ బై ది ఆర్టీసీ. సో ఎలాంటి కాంట్రాక్ట్ క్రియేట్ అయింది మీ ఇద్దరి మధ్యన అంటే ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అనేది క్రియేట్ అయింది. So which is not by way of words spoken or written, or which created by way of action or conduct of the parties, then it is said to be implied contract. So the name antamo implied contract antam. Next, quasi contract. Quasi. In general, contract can be created only by the will of the parties. But sometimes, even though the parties were not interested to create any legal relationship, the parties are not intended to make a agreement, the law will create the contract between two persons. That contract is known as quasi contracts. అసలు పార్టీస్కి ఇష్టం లేకుండానే ఇద్దరు పార్టీస్ మధ్యన కాంట్రాక్ట్ క్రియేట్ చేయడానికి లానే క్రియేట్ చేసేటువంటి కాంట్రాక్ట్ క్వాజీ కాంట్రాక్ట్. ఇన్ జనరలీ we cannot say that it's a real contract, but this contract was created by law. This quasi contract was based upon doctrine of unjust enrichment. Doctrine of unjust enrichment. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత క్వాజీ కాంట్రాక్ట్ చెప్పేటప్పుడు డీటెయిల్గా మనము డిస్కస్ చేస్తాం. సో క్వాజీ కాంట్రాక్ట్ అనేది డాక్ట్రిన్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. సో డాక్ట్రిన్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఏం చెప్తుంది? నో పర్సన్ వాస్ అలౌడ్ టు ఎన్రిచ్ హిమ్సెల్ఫ్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అనదర్. ఏ పర్సన్ కూడా ఇంకొకరికి చెందాల్సినటువంటి బెనిఫిట్ తీసుకొని తను ఎంజాయ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనేటువంటి పర్సను బీకి యాక్చువల్గా ప్రోడక్ట్ డెలివరీ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ బీ, హీ డెలివర్డ్ ద ప్రోడక్ట్ టు సి, హూ కన్జ్యూమ్డ్ ద ప్రోడక్ట్. So he has to return the goods or he has to pay the price to A. So ఏం చేయాలి? అతను ఆ వస్తువుని తిరిగి ఇచ్చేయాలి, లేదా ఏం చేయాలి? అక్కడ ఆ పర్సను అమౌంట్ని పే చేసేయాలి. సో డాక్ట్రిన్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ప్రకారం ఒక పర్సన్కి చెందాల్సినటువంటి బెనిఫిట్ అంటే బీకి చెందాల్సినటువంటి బెనిఫిట్ ఎవరు తీసుకున్నారు? సి తీసుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ అమౌంట్ లేదా ఆ వస్తువుని తిరిగి ఏకి ఇవ్వాలి. నెక్స్ట్, ఈ కామర్స్ కాంట్రాక్ట్. ఈ కామర్స్ కాంట్రాక్ట్ విచ్ వాస్ క్రియేటెడ్ త్రూ ఎలక్ట్రానిక్ ఫామ్. కాంట్రాక్ట్ ఎలా ఎంటర్ అవుతున్నారు? యూజింగ్ ద ఎలక్ట్రానిక్ ఫామ్. సో వెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ త్రూ మెయిల్స్ or any Flipkart or Amazon or any other websites, e-commerce websites, that contract is known as e-commerce contract. నార్మల్ కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయో ఈ-కామర్స్ కాంట్రాక్ట్ కూడా అలాగే ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు పర్ఫార్మెన్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు పర్ఫార్మెన్స్ని అబ్జర్వ్ చేస్తే అందులో ఫస్ట్ది ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్. ఎగ్జిక్యూటెడ్, when two parties have performed their contractual obligations, then it is said to be executed contract.
కాంట్రాక్ట్లో ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళిద్దరూ వాళ్ళ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ని ఫుల్ఫిల్ చేసేసారు అంటే ఆ కాంట్రాక్ట్ని ఏమంటాము, ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అంటాం. A promised to B, I will supply 100 bags of rice. B promised I will pay 10,000 rupees. A delivered the rice, B paid the price. ఇతను రైస్ ఇచ్చేసాడు, ఇతను ప్రైస్ పే చేసాడు. Then this contract is said to be executed. When two parties have performed their contractual obligations. కాంట్రాక్ట్లో ఏదైతే ఆబ్లిగేషన్స్ ఎంటర్ అయ్యారో వాటిని ఫుల్ఫిల్ చేస్తే దాన్ని ఏమంటాం, ఎగ్జిక్యూటెడ్ అంటాం. Then coming to the next one, executory. This is exactly opposite to the executed. That means both the parties have not yet performed their contractual obligations, then it is said to be executory contract. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ని ఫుల్ఫిల్ చేయకపోతే దాన్ని ఎగ్జిక్యూటరీ అంటాం. సో ఏ బీకి ప్రామిస్ చేశాడు రైస్ సప్లై చేస్తానని, బి అమౌంట్ పే చేస్తానని ఏకి ప్రామిస్ చేశాడు. ఏ ఇంకా రైస్ డెలివరీ చేయలేదు, బి ఇంకా ప్రైస్ పే చేయలేదు. నెక్స్ట్ పార్ట్లీ ఎగ్జిక్యూటెడ్ అండ్ పార్ట్లీ ఎగ్జిక్యూటరీ. దట్ మీన్స్ వన్ ఆఫ్ ది పార్టీ టు ద కాంట్రాక్ట్ హ్యావ్ పర్ఫార్మ్డ్ దేర్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ బట్ ద అదర్ పర్సన్ వాస్ నాట్ పర్ఫార్మ్డ్ హిస్ ఆబ్లిగేషన్. ఒకరు పర్ఫామ్ చేశారు, ఇంకొక పర్సన్ ఇంకా పర్ఫామ్ చేయలేదు. దీన్ని ఏమంటాం, పార్ట్లీ ఎగ్జిక్యూటెడ్ అండ్ పార్ట్లీ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్స్ అంటాం. అండ్ యూనిలేటరల్ ఆర్ వన్ సైడెడ్ కాంట్రాక్ట్. సో యూనిలేటరల్ ఏంటి, యూనిలేటరల్ అంటే అట్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇట్ సెల్ఫ్ ఇఫ్ వన్ ఆఫ్ ది పార్టీ performs the contractual obligations then it is said to be unilateral contract. కాంట్రాక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడే ఒక పర్సన్ తన కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ని పర్ఫామ్ చేసేస్తాడు. ఆ కాంట్రాక్ట్ని ఏమంటాము, యూనిలేటరల్ ఆర్ వన్ సైడెడ్ కాంట్రాక్ట్ అంటాం. సో పార్ట్లీ ఎగ్జిక్యూటెడ్ అండ్ పార్ట్లీ ఎగ్జిక్యూటరీకి యూనిలేటరల్కి డిఫరెన్స్ ఏంటి, చిన్న డిఫరెన్స్ ఉంది. పార్ట్లీ ఎగ్జిక్యూటెడ్ అండ్ పార్ట్లీ ఎగ్జిక్యూటరీ అనేది కాంట్రాక్ట్ ఎంటర్ అయిన తర్వాత ఒక పర్సన్ పర్ఫామ్ చేస్తాడు, ఇంకొక పర్సన్ పర్ఫామ్ చేయడు. బట్ యూనిలేటరల్లో అట్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇట్ సెల్ఫ్, కాంట్రాక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడే ఒక పర్సన్ కాంట్రాక్ట్ని పర్ఫామ్ చేసేస్తాడు. అండ్ అనదర్ వన్ ఈస్ బైలాటరల్ కాంట్రాక్ట్. సో బైలాటరల్ కాంట్రాక్ట్ ఇట్స్ ఎ సిమిలర్ కాంట్రాక్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటరీ. దట్ మీన్స్ both the parties have not performed their contractual obligations. ఇద్దరు కూడా వాళ్ళ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ని పర్ఫామ్ చేయకపోతే దాన్ని ఏమంటామో బైలేటరల్ కాంట్రాక్ట్స్ అంటాం. సో ఫార్మేషన్ అయ్యే టైంకి ఇద్దరు పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు, అట్ సమ్ ఫ్యూచర్ డేట్. ఇంకా ఇద్దరు కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అవుట్ స్టాండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ కాంట్రాక్ట్ని ఏమంటాం, బైలేటరల్ కాంట్రాక్ట్ అని అంటాం. సో ఈ కాన్సెప్ట్ ఇక్కడితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్ సో ఆఫర్కి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా చూద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.